ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకొకసారి మనకి హెల్ప్ చేసి వాళ్ళ మంచితనాన్ని వాళ్ళు మరోసారి చాటుకున్నారు. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అమ్మా. ఒక నిమిషం. హలో, చెప్పండి. మా నాన్నకి మనమే అని తెలిస్తే ఇంకెంత పొంగిపోతారో దాత్రి. ఆ విషయం చెప్పలేం కదా కేదార్. వచ్చేసారా? మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు జగదాత్రి. యువరాజ్ని రిలీజ్ చేయించారు. చాలా థ్యాంక్స్. మేం చేశాము వదినా. అయినా జేడీ టీం కదా ఇదంతా చేశారు. మీరే కదా మీరే కదా మీరే కదా ఏమంటున్నారు వదినా? మీరే కదా సాధు సార్కి చెప్తామని అన్నారు. ఆయనకి మీరు చెప్పబట్టే కదా జేడీ టీం హెల్ప్ చేశారు. అదే అంటున్నాను. అందుకే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళకి చెప్తే మీకు చెప్పినట్టే కదా. చెయ్యి కనిపించట్లేదే. అలా ఏం కాదక్క. మేమెంత చెప్పినా వాళ్ళు చెయ్యాలి కదా. ఇందులో మాదేం లేదు. క్రెడిట్ అంతా వాళ్ళదే. ఒప్పుకోరు కదా. జగదాత్రి, ఇదేంటి గోరింటాకు పెట్టుకున్నావు? ఏం పండుగుంది? అది ఈరోజు స్కూల్లో గర్ల్స్ కి మెహందీ కాంపిటీషన్ పెట్టాము వదినా. మా ప్రిన్సిపల్ గారు టీచర్స్ కి కూడా కలిపి పెట్టారు. వద్దంటే వినలేదు వదినా. నాకేమో ఇక తప్పలేదు. ఏంటొదినా, డిజైన్ బాలేదా? బాగుందని చూస్తున్నాను. థ్యాంక్స్ వదినా. కేదార్ పద. నిజంగా కాంపిటీషన్ అంటేనే మెహందీ పెట్టుకుందా, లేదా అంటించిన పెయింట్ కనపడకుండా దాయడానికి ఇలా చేసిందా? జేడీ జగదాత్రి ఇద్దరు ఒకరే కాదా, లేదా ఒకరే ఇద్దరా? టోటల్ కన్ఫ్యూజన్. తెలుసుకోవాల్సిందే. ఎలా అయినా కనిపెడతాను. మా అక్కకి నీ మీద అనుమానం గట్టిగానే ఉంది దాత్రి. అందుకే కావాలనే ఫోన్ కింద పడేసి దానికి అంటించిన పెయింట్ నీ చేతి కంటేలా చేసింది. దాత్రి, ఎలా అయితేనే యువరాజ్ నిర్దోషి అని నిరూపించగలిగాం. ఫ్యామిలీకి హ్యాపీ ఇచ్చాం. దాత్రి, ఒక మంచి సాంగ్ పెట్టు. సరే. పెయింటా? పెయింట్ ఎలా అంటుంది? చాలా థ్యాంక్స్ జేడీ. ఆగండి, నేను తీస్తాను. ఇదిగోండి. థ్యాంక్స్. కేదార్, వదినకి నా మీద అనుమానం పోలేదు. నేను పోలీస్ ఆఫీసర్నేమో అని తెలుసుకోవడానికి నా చేతికి పెయింట్ అంటేలా చేశారు. అయితే అక్క ఫోన్ కావాలనే పడేసినట్టుంది దాత్రి. అవును. ఆ ఫోన్ నేను పట్టుకోవాలి, దానికి ఆల్రెడీ ఉన్న పెయింట్ నా చేతికి అంటుకోవాలని బానే ప్లాన్ చేశారు జర్నలిస్ట్ వదిన. ఇప్పుడు చూశాను కాబట్టి సరిపోయింది. ఇలాగే ఇంటికెళ్ళుంటే నేను పోలీస్ నన్న నిజం వదినకి తెలిసిపోయేది. మరిప్పుడు ఏం చేద్దాం దాత్రి? ఏముంది, వదిన ప్లాన్ ని రివర్స్ చేయడమే. జగదాత్రితోనే గేమ్సా? నువ్వు తిమ్మిని బమ్మిని చేయగలవు. ప్రపంచాన్ని తలకిందులు చేసైనా తప్పించుకోగలవు. పాపం అక్కకి తెలీదు. వదిన తెలివిని తక్కువ అంచనా వేయడానికి లేదు కేదార్.
ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వదిన అనుమానం స్ట్రాంగ్ అయింది కాబట్టి ఏ క్షణమైనా మనల్ని పట్టుకునే ఛాన్స్ ఉంది. అత్తయ్య గారు, మీకెందుకు శ్రమ? నేను వడ్డిస్తాను, మీరు కూర్చోండి. శ్రమ ఏం లేదు. నా చేత్తో నా వాళ్ళకు వడ్డించుకోవడం కంటే నాకు వేరే తృప్తి ఉంటది. ఇక నుంచి నీ భర్తకి నువ్వు వడ్డించుకో, నా వాళ్లకు నేనే వడ్డించుకుంటా. ఇదే ఫైనల్. ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుందనుకోలేదు. కనీసం ఈ విధంగానైనా నాతో మాట్లాడాలా. నీ తప్పేమీ లేదులే అని అబ్బోడు వాడి అబ్బా అనాలా. ఈవిడేదో తపన పడుతున్నారు, ఎందుకొద్దనాలి? శ్రీవల్లి, అన్నయ్య రామ్మా, భోజనం చేద్దాం. మీరు తినండి అన్నయ్య, నేను తర్వాత తింటాను. భలే దాన్వే శ్రీవల్లి, ప్రేమగా వడ్డించడానికి రెడీగా ఉంటే కాదంటావేంటి? మీరే మీ వాళ్ళకు వడ్డించుకుంటానన్నారు కదా అత్తయ్య గారు. అవసరం లేని వాటిల్లో పులుముకోవడం అంటే ఇదే నమ్మి. అయ్యో, నేనిప్పుడేమన్నాను అత్తయ్య గారు? ఇంకేం అనబాక, కంపు సేయాలని చూడకుండా కామ్గా ఉండమ్మి. అమ్మా శ్రీవల్లి, నీకోసం కొత్త బట్టలు తెచ్చానమ్మా, తీసుకో. నాకు వద్దులేండి అయ్యగారు. అలా అనొద్దమ్మా. తెచ్చింది నువ్వు కట్టుకుంటే చూడాలని, నువ్వు ఈ ఇంటి మనిషిగా కనపడాలని. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఇంట్లో ఉండే హక్కు నీకుంది. నీకు ఈ ఇంట్లో స్థానం ఉంది. తీసుకోమ్మా. తీసుకో. థ్యాంక్స్ అయ్యగారు. ఏం చేస్తుండావు బో? హక్కు లేని దానికి హక్కు కల్పిస్తా ఉండావా? స్థానం లేని దానికి స్థానం కల్పిస్తా ఉండావు. ముందు తల స్నానం చేసిరా, తలలో పేరుకుపోయి ఉండది వదిలిపోతుంది. ఏయ్, నువ్వింక మాట్లాడుకో. నువ్వు చెప్పాల్సినవి నేను చెప్తున్నందుకు సిగ్గుపడు. పిల్లలంటే తప్పు చేసి జన్మనిచ్చి వాళ్ళని అనాథలు చేయడం కాదు, వాళ్ళ బాధ్యతలు కూడా తీసుకోవాలి. వాళ్ళని కన్నందుకు వాళ్ళకి న్యాయం చేయాలి. అప్పుడే తల్లికైనా తండ్రికైనా అర్థం ఉంటుంది. అది తెలుసుకో. అందరికీ తెలిసాక కూడా ఇంకా రెచ్చిపోకు. నేను ఊరుకొని చెప్తున్నా. నువ్వు అమ్మా అనే పిలువమ్మా. అలాగే అయ్యగారు. ఇదెక్కడి గొడవ? నేనేదో అనుకుంటే ఈయనేంది గొడవ పడతాండాడు? ఈయన దీన్ని నా కూతుర్ని చేసేదాకా నిద్రపోయేలాగా లేడే. కక్కలేక మింగలేక సస్తాండా.